వాక్యమే దేవుని మాట. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచిపోయింది అనగా మనము రాకడకు చాలా సమీపముగా ఉంటున్నాం. ఇక నీ శోధన కాలము, నీ నిరాశ కాలము, నిస్పృహ కాలం అంతా కూడా గడిచిపోయింది. నా వలన ఎవరికి ఏ ప్రయోజనము లేదు, నేనేమి చేయలేను అని దుఃఖపడుతూ నిరాశపడుతూ నీ వాటి రీతిగా జీవించకు. ఈ వాక్యము వెనుచున్న నిన్ను దేవుడు లోకానికి వెలుగుగా నియమించి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనల్ని వెలుగుగా ఆయన నియమించి ప్రభు వైపుకు అనేకులను నడిపించమన్నాడు. ప్రభుని ఎరిగి ఉన్న నీవు, ప్రభు మార్గములో కొనసాగుతున్న నీవు నిత్యమైన నిత్య జీవపు వెలుగుగా ఉన్నావు. కొండ మీద ఉన్న పట్టణపు వంటి వారివై ఉన్నావు. కొండ మీద ఉన్న పట్టణము మరుగు చేయబడదు, అందరికీ కూడా కనపడే విధంగానే ఉంటుంది. అదే రీతిగా వెలుగు ఎప్పుడు కూడా పైన పెడతారు కానీ మంచము కిందనో కుంచము కిందనో దాన్ని పెట్టరు. ప్రకాశించే విధముగా దాన్ని ఉన్నతమైన స్థానములో మనం పెడతాం. అదే రీతిగా ప్రభు ఈ రోజున ఈ లోకానికి నిన్ను నన్ను వెలుగుగా నియమించి ఉన్నాడు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. మనము మన వెలుగును మరుగు చేయడానికి వీల్లేదు. మనం ప్రకాశించే వారిగా, ఇతరులకు మార్గము చూపేవారిగా ఉండాలి. ఇంకా మనము రాకడకు సిద్ధపడవలసిన సమయము అతి సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను మరి చీకటి క్రియలను విసర్జించి ఇప్పుడే ప్రభు కొరకు సిద్ధపడదాం. అనేకులకు ప్రభు మార్గమును తెలియపరుద్దాం. దేవుడి మాటలు మన ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్.